హాయ్ అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు బొబ్బర్ల దోశ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు బొబ్బర్లు తీసుకొని 8 అవర్స్ నానపెట్టుకొని తర్వాత నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. ఆ పొట్టు అంతా పోయే విధంగా. 1 కప్ అయితే 2 పర్సన్స్కి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇలా నీట్గా వాష్ చేసుకున్న బొబ్బర్ల పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. బొబ్బర్ల దోశలోకి మినుములు, బియ్యము, మెంతులు ఏమీ యాడ్ చేయమండి. ఓన్లీ బొబ్బర్లే తీసుకుంటాము ఈ దోశకి. 5-6 పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటున్నాను. 3 ఇంచుల అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సేమ్ మన దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలి. పట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి. దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి పిండిని. దోశ మీద వేసుకోవటానికి ముందుగానే ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బీట్రూట్, క్యారెట్ని తరిగి పెట్టుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ బొబ్బర్ల పిండిని తీసుకొని దోశ వేసుకోవాలి. ఈ దోశని మరీ పల్చగా వేసుకోకండి, కొంచెం థిన్గా ఉండాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాదు, మరీ థిన్గా కాదు, మీడియంగా ఉండే విధంగా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ దోశ కాలిన తర్వాత చిన్నగా దాన్ని మరోవైపుకి టర్న్ చేసుకుంటున్నాను. తిప్పుకున్న దోశ మీదకి కొంచెం క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ వేసుకుంటున్నాను. రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను దోశని. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశను కాల్చుకోవాలి. అప్పుడే దోశ తినేటప్పుడు పిండి పిండిగా లేకుండా ఉంటుంది. బొబ్బర్ల దోశ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.